అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 18th ఆగస్ట్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్స్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చూస్తే కొద్దిగా మిక్స్డ్ టు నెగిటివ్ బయాస్ అయితే ఉంది. నిక్కే దాదాపు 1% దాకా నష్టాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ ఒక 1/4% మేర, షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతోంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో వీక్నెస్ ఇంకా కొనసాగుతుంది. నాస్డాక్ 0.3% మేర, S&P 500 అండ్ డౌ జోన్స్ 2.5% పైగా నష్టాలతో అయితే ముగిశాయి. ఆయిల్ మళ్ళీ $90 మార్క్ని క్రాస్ చేసింది. బికాజ్ ఈ టెన్షన్స్ అన్నీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. $90 పైన గోల్డ్లో కూడా మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ రెన్యూ అవుతూనే ఉంది. $4,465 దగ్గర, ఆల్మోస్ట్ $4,500 దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ $65 దగ్గర చూస్తుండగానే హ్యూజ్ జంప్ అయితే మనం చూసాం. క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ దాదాపు $64,000 దగ్గర అయితే కొనసాగుతుంది. ట్రంప్ వోంట్ ఎక్స్టెండ్ ఇరాన్ సీజ్ ఫైర్, థ్రెటన్స్ టు బాంబ్ ఒమన్ ఇఫ్ ఇట్స్ గెట్స్ ఇన్ ద వే. సో అదొకటి. సో ఈ ఇష్యూస్ కొనసాగుతున్నంత వరకు మనకి మార్కెట్స్లో క్రూడ్ ధర పెరుగుతూ ఉంటుంది. క్రూడ్ ధర పెరుగుతున్నంత వరకు మనకు ఎస్పెషల్లీ డాలర్స్ వీకెన్ అవుతున్నప్పుడు, అటు క్రూడ్ పెరుగుతున్నప్పుడు, మనకు డాలర్ ఫ్లో తగ్గిపోతున్నప్పుడు రూపాయి పత్రం మరింతగా కొనసాగుతూ ఉంటుంది. ఇది మన మార్కెట్స్కి తాత్కాలికంగా నెగిటివ్ అయ్యే అంశంగా మనం ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా కొద్దిగా అటు ఇటుగా మనకు ఒక నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి ఓవరాల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీటితో పాటు ఈ స్కైమెట్ అంచనాల ప్రకారం స్కైమెట్ స్లాషెస్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ప్రెడిక్షన్ 70% డ్రాట్ రిస్క్. ఈ ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా దాదాపు 70% వరకు డ్రాట్ రిస్క్ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పి అంచనా అయితే కడుతోంది. లాంగ్ పీరియడ్ యావరేజ్ ఎల్పిఏ 84% దాకా ఉంది. సెప్టెంబర్లో ఇది 80% ఎల్పిఏ దాకా ఉండవచ్చని చెప్పి అంచనా కడుతూ డెఫిసిట్ రైన్ వచ్చే అవకాశం 70% ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల డ్రాట్ ఒక 70% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఒక అంచనాగా అయితే కడుతున్నారు. ఫోర్కాస్టర్ డౌన్ గ్రేడ్స్ రైన్ఫాల్ టు 85% ఆఫ్ ఎల్పిఏ యాజ్ కన్సర్న్స్ రైజ్ ఓవర్ ద స్ట్రెంథెనింగ్ ఎల్నినో. సో ఇదొక నెగిటివ్ ఫ్యాక్టర్ ఇది కూడా ఉంది. సో వీటితో పాటు ఇవాళ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వరుసగా మార్కెట్స్లో 5వ సెషన్లో కూడా వీక్నెస్ నిన్న మనకు కనిపించింది. బికాస్ ఆఫ్ గ్లోబల్ క్యూస్ అంత పాజిటివ్గా, అంత గొప్పగా లేకపోవడం మనకి ప్రధానమైన నెగిటివ్ ఫ్యాక్టర్గా అయితే ఉంది. గివెన్ ద ప్రివైలింగ్ కాంబినేషన్ ఆఫ్ ఎలివేటెడ్ క్రూడ్ ప్రైజెస్, జియో పొలిటికల్ అన్సర్టనిటీ అండ్ వీక్నెస్ ఇన్ హెవీ వెయిట్స్, ఇవన్నీ కూడా నెగిటివ్ కారణాలుగా అయితే ఉన్నాయి. మార్కెట్స్ అటు కొరియా విషయంలో కానీ అండ్ చైనాలో కూడా ఫస్ట్ హాఫ్లో ఆశించిన స్థాయిలో గ్రోత్ రేట్ లేదు. అది కూడా బాగా రీలింగ్ అండర్ ప్రెషర్ చైనా ఆర్థికంగా, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ పక్కన పెడితే. ఇవన్నీ కూడా గ్లోబల్ ఫ్యాక్టర్స్ కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి. మనకు దేశీయంగా రూపాయి పతనం, క్రూడ్ ధర పెరుగుదల, దీనికి తోడు అటు ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా రెయిన్ డెఫిసిట్, ఇవన్నీ కొద్ది నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. సో అందువల్ల మార్కెట్స్లో కొద్దిగా బలహీనత అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్టెల్, పేటిఎం, స్పైస్జెట్, ఓఎన్జీసీ, జీ ఇలా ఈ స్టాక్స్లో న్యూస్ డెవలప్మెంట్ ఆధారంగా కొద్దిగా డెవలప్మెంట్ ఉండవచ్చు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఆన్ మండే నేమ్డ్ షబ్నమ్ సిన్హా న్యూ చైర్పర్సన్గా ఆమె నియమితులయ్యారు. పేటిఎంలో రెసిలియంట్ అసెట్ మేనేజ్మెంట్ బీవీ దాదాపుగా 5,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేస్తున్నారు. స్పైస్జెట్ ఎన్సీఎల్టీలో ఊరట లభించింది కొద్దిగా. ఎన్సీఎల్టీ ఆన్ మండే డిఫర్డ్ ఇట్స్ రూలింగ్ ఆన్ 8 bankruptcy petitions filed against SpiceJet by aircraft lessors after the airline reached a last minute settlement with one of the lessors. సో ఎవరైతే అప్పులు ఇచ్చారో వీళ్ళు అప్పులు కట్టలేకపోతున్నారు. సో తనఖా విమానాలు ఇవన్నీ కూడా ఎన్సీఎల్టీ దాకా వెళ్ళాయి. సో ఫైనల్గా కొద్దిగా సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా ఇక స్పైస్జెట్ పని దాదాపుగా ఇక అయిపోయిందని చెప్పడం తప్పేం కాకపోవచ్చాము కానీ, బట్ సమ్హౌ రీలింగ్ అండర్ హ్యూజ్ ప్రెషర్ స్పైస్జెట్. లుపిన్ హ్యాస్ సెడ్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ ఫైనల్ అప్రూవల్ ఫ్రమ్ ద యుఎస్ హెల్త్ రెగ్యులేటర్ ఫర్ ద జెనరిక్ వర్షన్ ఆఫ్ పిటోలిసాంట్ టాబ్లెట్స్. ఓఎన్జీసీకి హ్యాస్ సెక్యూర్డ్ లైసెన్స్ ఫ్రమ్ ద యుఎస్ ట్రెజరీ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ అలోయింగ్ ఇట్ రెజ్యూమ్ ఫుల్ ఆపరేషన్స్ ఇన్ వెనిజులా. వెనిజులాలో చాలా కాలం తర్వాత మళ్ళీ ఆపరేషన్స్ తిరిగి ప్రారంభించేందుకు యుఎస్ నుంచి అనుమతి తెచ్చుకుంది ఓఎన్జీసీ. జీ ఎంటర్టైన్మెంట్ has appointed Ashish Mishra as its చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. వీటితో పాటు మిగిలిన స్టాక్స్లో కూడా కొద్ది గొప్ప యాక్టివిటీ ఉందేమో మనం గమనిద్దాము. డీసెక్ సిస్టమ్స్కి రిసీవ్డ్ పర్చేజ్ ఆర్డర్స్ దాదాపు 16 కోట్ల రూపాయల మేర, అలాగే సబ్సిడరీ కంపెనీకి మరొక 3 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి. సీగెల్ ఇండియాకి ఢిల్లీ పీడబ్ల్యూడి 330 కోట్ల రూపాయల ఒక ఆర్డర్ని L1గా అయితే బిడ్డర్ని నిలిచారు, దాన్ని క్యాన్సిలేషన్ చేశారు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, జిఎంఆర్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్, అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్లో కమర్షియల్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేసింది.
పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 10,000 కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించేందుకు ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఆమోదం లభించింది షేర్ హోల్డర్స్ నుంచి. మ్యాన్ ఇన్ఫ్రాలో అక్వైర్డ్ అన్ అడిషనల్ 16% పార్ట్నర్షిప్ ఇంట్రెస్ట్ ఇన్ MICL ప్రాపర్టీస్. వీనస్ పైప్స్ 6.1 మెగావాట్స్ DC సోలార్ యూనిట్ని స్టార్ట్ చేశారు 22 కోట్ల రూపాయలతో. దీంతో వార్షికంగా 6 కోట్ల రూపాయల వరకు ఈ యాన్యువల్ సేవింగ్స్ ఉండవచ్చని చెప్పి కంపెనీ అయితే చెప్తోంది. ఇవన్నీ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా ఎకనామిక్ టైమ్స్ ఏజిస్ లాజిస్టిక్స్ ఇన్ టాక్స్ టు బై UAE's ట్రైస్టార్ ఫర్ $1.5 బిలియన్. $1.5 బిలియన్ ఏజిస్ లాజిస్టిక్స్ UAEకి చెందిన ట్రైస్టార్ కంపెనీని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు వీళ్ళు ఇండియన్ ఇంపోర్టర్ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఫర్ ఆయిల్ అండ్ గ్యాస్. వీళ్ళు అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నారు. UAEకి చెందిన ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి. అది ప్రైవేట్లీ ఓన్డ్ లిక్విడ్ లాజిస్టిక్స్ కంపెనీ. దాదాపు $1.5 బిలియన్ వాల్యుయేషన్తో దీన్ని కొనుగోలు చేయవచ్చని ఒక వార్త ఉంది. సో దీంతో ఇవాళ ఏజిస్ లాజిస్టిక్స్లో ఒక యాక్టివిటీ మనం గమనించవచ్చు. ఇది పాజిటివ్ నెగిటివ్ ఏంటి అనేది మార్కెట్ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే వన్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ $1.5 బిలియన్ ఏ మేరకు దానికి కరెక్ట్ వాల్యుయేషన్ ఇస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. రూపీ స్లైడ్స్ చిప్స్ అవే అట్ ISM అవుట్లే. టాటా సన్స్ బోర్డు ఇవాళ మళ్ళీ భేటీ కాబోతోంది. AGM ఉండబోతోంది. బోర్డ్ డిఫర్స్ ఓవర్ చంద్రాస్ డెసిషన్. సో కొంతమంది దానికి పాజిటివ్గా ఉన్నారు, కొంతమంది నెగిటివ్గా ఉన్నారు. సో మొత్తానికి వాళ్ళ మధ్య ఈ ఇష్యూ కొనసాగుతోంది. L&Tకి 15,000 కోట్ల రూపాయల వరకు ఒక మెగా ఆర్డర్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. వెస్ట్ ఏషియాలో ప్రాజెక్ట్ విల్ కవర్ మల్టిపుల్ ఆఫ్షోర్ యూనిట్స్, సబ్సీ ఇన్ఫ్రా అండ్ సబ్స్టాన్షియల్ ఫ్యాబ్రికేషన్ వర్క్ అని చెప్పి సంస్థ వెల్లడించింది. L&T జాగిల్ ప్రీపెయిడ్ నిన్న ఒక పూర్ షో కారణంగా 20% మేర సర్క్యూట్ చూసాం. రిజల్ట్స్ ఒక్కటే కాదు, గత కొద్ది కాలం నుంచి స్టాక్లో 50% మేర క్షీణత నమోదైంది. రీసెంట్గా వెళ్ళి చేసిన అక్విజిషన్ కూడా ఈ క్యాష్ ఫ్లోస్ని మరింతగా తగ్గించే ప్రయత్నం చేస్తుంది. మార్జిన్స్ తగ్గుతున్నాయి. అవన్నీ కూడా ఓవరాల్గా జాగిల్ ప్రీపెయిడ్ మీద ఎఫెక్ట్ అయితే పడ్డాయి. ఇప్పుడు మొన్న వచ్చిన రిజల్ట్స్ ఒక్కటే దీనికి ప్రధానమైన కారణం కాదు. గత కొద్ది కాలం నుంచి యాక్చువల్ క్యాష్ జనరేషన్కి ప్రాఫిట్స్కి మధ్య పొందన మనకు కనిపించట్లేదు. సో ఫస్ట్ కంపెనీ IPOకి వచ్చినప్పుడు ప్రాఫిటబిలిటీ మీద ఫోకస్ చేశారు. తర్వాత దాన్ని ట్రాన్స్ఫార్మేషన్ చేసుకుంటూ మెల్లగా కన్సల్టేషన్ క్రమంలో కంపెనీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అది మార్కెట్ దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయింది. దీంతో ఒక 20% లోయర్ సర్క్యూట్ హిట్ అవ్వడం చూసాం. జాగిల్ నిన్న ధూత్ ట్రాన్స్మిషన్ 38% దాకా ప్రీమియంతో లిస్ట్ అయింది. మోల్బియో దాదాపు 21% ప్రీమియంతో లిస్ట్ కావడం చూసాం. టెమ్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ 285 to 300 రూపీస్ ప్రైస్ బ్యాండ్ అయితే ఫిక్స్ చేశారు. ఇవన్నీ కూడా చిన్న షార్ట్స్ పాయింట్లో. యాక్సిస్ బ్యాంక్ తన కార్పొరేట్ బ్యాంకింగ్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయబోతోంది. సెబీ చైర్ రూల్స్ అవుట్ CAS రోల్ బ్యాక్ టు అడ్రస్ ఇష్యూస్. ఏదైతే CAS క్లోజింగ్ ఆప్షన్ సెషన్ వచ్చిందో దాన్ని రోల్ బ్యాక్ చేసేందుకు సెబీ ఏమాత్రం సుముఖంగా లేదు. వాటిని కొద్దిగా ఏదైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేస్తాం, కానీ దాన్ని రోల్ అవుట్ చేసే వెనక్కి తీసుకెళ్లే రోల్ బ్యాక్ చేసే ఇది మాత్రం లేదని చెప్పి చాలా స్పష్టంగా అయితే చెప్పడం చూస్తున్నాం. ICICI బ్యాంక్ పిప్స్ HDFC యాజ్ మ్యూచువల్ ఫండ్ స్టాప్ హోల్డింగ్. సో ఇప్పుడు HDFC బ్యాంక్ కంటే ICICI బ్యాంక్ స్టాక్స్ని ఎక్కువగా పెట్టుకోవడానికి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దగ్గర HDFC బ్యాంక్ కంటే ICICI బ్యాంక్ షేర్లు ఎక్కువగా ఉన్నాయనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశంగా ఉంది. సో ఓవరాల్గా HDFC బ్యాంక్ కూడా వీక్నెస్ గత కొద్ది కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇండెక్స్ కంటే వీక్గా 20% డౌన్ లో స్టాక్ ట్రేడ్ అవుతూ ఉండడం క్రమంగా. ICICI బ్యాంక్ షేర్లు ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 5.35% ఉంటే HDFC బ్యాంక్ 5.24%కి పరిమితమయ్యి HDFC బ్యాంక్ ఇప్పటికే ఈ ఏడాదిలో 25% మేర స్టాక్లో వీక్నెస్ మనకు కనిపించింది. బట్ సమ్హౌ ICICI బ్యాంక్ నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ICICI బ్యాంక్ మీద ఫేవరెట్గా ఉన్నారు మార్కెట్స్ పార్టిసిపెంట్స్. జూనిపర్ హోటల్స్ 4 ఏళ్లలో తమ రూమ్ కెపాసిటీని డబుల్ చేయబోతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న 1,900 కీస్ని 4,000 కీస్కి పెంచే క్రమంలో కసరత్తు చేస్తున్నట్టు. స్మాల్ క్యాప్స్ గెయిన్ బిగ్ అమిడ్ రైస్ ఇన్ ప్రాఫిట్స్ అండ్ లిక్విడిటీ. సో చిన్న స్టాక్స్ అంటే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో ఫోకస్ బాగా పెరుగుతుంది. ఈసారి మంచి రిజల్ట్స్ని వివిధ కంపెనీస్ పోస్ట్ చేసిన తరుణంలో బిజినెస్ స్టాండర్డ్ అన్నీ కూడా ఆల్రెడీ మనం మాట్లాడిన అంశాలే. TD పవర్ సిస్టమ్స్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ ఏడాదిలోనే 3 రెట్లు స్టాక్ పెరిగింది. 1,571 రూపాయల దాకా స్టాక్ జంప్ కావడం చూసాం. విక్రమ్ సోలార్ 15% మేర యుఫ్లెక్స్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 35 రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్ తన 20% దాకా పెరిగింది. PTC ఇండస్ట్రీస్ కూడా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆ స్థాయిల దగ్గర కూడా 8% మేర పెరిగి 20,000 మార్క్ని క్రాస్ చేసి చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది PTC ఇండస్ట్రీస్. ఇక ఫెవికాల్, పిడిలైట్
తన రైజింగ్ కాస్ట్ని మధ్యకాలంలో ఏంటంటే వినైల్ అసిటేట్ మోనోమర్ ధరలు బాగా పెరిగిన తరుణంలో బికాస్ ఆఫ్ ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో కొద్దిగా మార్జిన్ ఇష్యూస్ని కంపెనీ ఎదుర్కొంటుంది. బట్ రీసెంట్గా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిన కంపెనీ ఇది. గ్రౌండ్ లెవెల్లో లోయర్ రీటైల్ మార్కెట్లో పట్టును నిలుపుకుంటుంది, మార్జిన్స్ని తమ మార్కెట్ షేర్ని మెల్లిగా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు న్యూ కేటగిరీస్ రాఫ్ కానీ డాక్టర్ ఫిక్సిట్ కానీ ఇవన్నీ పెనట్రేషన్ బాగా అవుతున్నాయి. ఇవన్నీ పరోక్షంగా పిడిలైట్కి కలిసి వచ్చే అవకాశం ఉంది. వివిధ బ్రోకింగ్ కంపెనీస్ దాదాపు 1900 నుంచి 2000 దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి పిడిలైట్కి. సో ఈ ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.